హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మన నేపాల్ సిరీస్ వీడియోస్ అనేది మీరు చూస్తున్నారు కదా, అందులో మరొక వీడియో ఈరోజు నేను మీ అందరికీ చూపించబోతున్నాను. అది ఏంటి అంటే, మనము నేపాల్ నుంచి మనము ఇప్పుడు వెళ్తున్న ముక్తినాథ్ వెళ్ళే దారిలో మనము కడంకి నది, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇది కడంకి నది అన్నమాట. దీనిని కడంకి లేదా గండకి లేదా కాళిగండకి నది అని కూడా అంటారన్నమాట. ఇది నేపాల్లో ప్రవహించే అత్యంత పవిత్ర నదుల్లో ఒకటన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే మనము దారి పొడవునా మనకి ఈ నది అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. మీరు వీడియో చూస్తే కొండ లోయలో మనకి నది అనేది ఉంటుంది. ఒకవైపు అంతా కొండలు ఉంటాయి, ఈ మధ్యలో నది, అండ్ ఇంకొక వైపు మనకి ఈ రోడ్డు మార్గం అనేది ఉంటుంది. ఈ రోడ్డు మార్గం అనేది కూడా మనకి సరిగ్గా ఉండదన్నమాట. రోడ్ అంతా కూడా కొంచెం తవ్వుతూ రిపేర్ వర్క్స్ అవి జరుగుతూ అలా ఉంటుంది. సో మనము జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దారి మధ్యలో చూసుకుంటూ వెళ్తూ మనము ఈ కడక్కి నది అన్నది మనము ఒక చోట ఆగుతాము. ఆగినప్పుడు కూడా మీరు వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎక్కడ ఆగుతాము ఏంటి అన్నది అంతా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీరు వీడియో ఎండ్ వరకు చూసారు అంటే మీకు ముక్తినాథ్ స్వామి టెంపుల్, అక్కడ ఉండే 108 మనకి జలాలు వస్తాయి కదా మనకి, అండ్ 2 గుండాలు అనేది కూడా ఉంటాయి. ఆ 2 గుండాలు అవన్నీ కూడా మీకు నేను చూపిస్తామట. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అదే కాకుండా ఈ వీడియోలో కొంచెం నేను వాయిస్ ఓవర్తో పాటు కొంచెం వీడియో అనేది రాగా కూడా ఉంచుదాం అనుకుంటున్నాను. అలాగా రాగా కూడా ఉంచితే అసలు యాక్చువల్గా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు జనాలు ఏంటి ఆ విషయాలు అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ ఆ వాతావరణం ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళ మాటల్లో చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలా చేద్దాము అనుకుంటున్నాను. ఇదంతా కూడా మనము ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు దారిలో మనకి ఉండే రూట్ అనమాట. ఈ రూట్ వచ్చేసరికి కడంకి నది, ఈ రూట్ పక్కనే మనకి కడంకి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మనము ముందుగా ఈ నదిలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటన్నది ఇక్కడ చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. గండకి నదిలో గండకి నదిలో శాలిగ్రామాలు దొరికే ప్లేస్ అని చెప్పి, గండకి నదిలో శాలిగ్రామాలు దొరికే నది ముందు తీస్తున్నా, వీడియో తీస్తున్నాను. ఇగో నువ్వు నేర్చుంటు నేను చేస్తాను. శాలిగ్రాములు అవి. సో చూసారు కదా, అవన్నమాట శాలిగ్రామాలు అంటే. సో మనకి ఇక్కడ ఈ కండకి నదిలో మనము చూస్తే కనుక అవన్నీ శాలిగ్రామాలు అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఈ నదిలో లభించే శాలిగ్రామాలను శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజిస్తారనమాట ప్రజలందరూ. సో అందుకనే వాటిని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ స్వగ్రామానికి తీసుకొని వెళ్ళాలి ఆ శాలిగ్రామాలను అని చెప్పి అందరూ అనుకుంటారన్నమాట. ప్రపంచంలో ఎక్కువగా మనకి లభించే ప్రదేశం ఇదే అనమాట. శాలిగ్రామాలు లభించే ప్రదేశం ఇదే, అందుకని చెప్పి అందరూ వచ్చి ఇక్కడ తీసుకుంటారు. సో ఇప్పుడు మనము ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము, అక్కడ గురించి తెలుసుకుందాం. ఒకటి పాపగుండము, ఒకటి పున్నగుండము, ఇవి 2 గుండాలు. ముక్తినారాయణ స్వామి టెంపుల్. నారాయణ ముక్తి నారాయణ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముక్తినాథ స్వామి దేవాలయము. ముక్తినాథ్ అంటే మోక్షాన్ని ప్రసాదించే దేవుడు అని అర్థం అనమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ముక్తినారాయణ స్వామి రూపంలో కొలువై ఉంటారు. ఇది వైష్ణవ సంప్రదాయాల్లోని 108 దివ్య దేశాలలో ఒకటన్నమాట. ఇది ఆలయ సముద్రం మట్టానికి సుమారు 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 108 జలధారాలు అని చెప్పాను మీకు.
ఇవే అనమాట ఈ 108 జలధారాలు అనేది. ఆలయం వెనక భాగంలో ఈ 108 జలధారాలు అనేవి ఉంటాయి. ఈ 108 మీరు సరిగ్గా చూసారంటే ఇది గోముఖాల జలధారాలుగా ఉంటాయి, కనిపిస్తాయి అనమాట. అంటే అవి గోముఖంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందులో నుంచి ఆ వాటర్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 108 జలధారాలు అనమాట. మొత్తం అన్నీ కూడా ఈ భక్తులు వచ్చేసరికి ఈ 108 జలధారాల క్రింద స్నానం చేస్తూ పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారన్నమాట. అంటే దీని కింద కనుక మనం స్నానం చేసి అప్పుడు టెంపుల్లోకి వెళ్ళామంటే మనకి మోక్షం అనేది వస్తుంది అని చెప్పి చెప్తారు అని చెప్పి ప్రజల నమ్మకం అనమాట. అదేవిధంగా 2 గుండాలు అనేది ఇందాక మీరు చూసారు కదా, ఆ 2 గుండాలు ఒకటి 2 గుండాలు ఉంటాయి. ఈ 2 గుండాలలో స్నానం చేస్తే ఒకటి పాప విమోచనం జనన మరణ చక్రం నుండి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అనమాట. చాలామంది యాత్రికులు ముందుగా 108 దారాల స్నానం చేసి తరువాత ఈ 2 గుండాలలో మునిగి పూజలు అనేది చేస్తారన్నమాట. సో అంత పవిత్రమైనది అనమాట ఈ టెంపుల్ అనేది. సో మన హిందువులకి చాలా ఇష్టమైన టెంపుల్ ఇది. వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారి అన్నా ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ స్నానం అది చేసి రావాలి అని చెప్పి అనుకుంటుంటారు. ఆ 108 ద్వారాల నుంచి వచ్చే నీటితో స్నానం చేయాలి అని చెప్పి భావిస్తూ ఉంటారన్నమాట. సో మనం వీడియో చూస్తున్న విధంగా ఇది మొత్తము అంతా కూడా కొండల మధ్యలో అనేది ఉంటుంది. ఇది నేను ముందుగా మీకు చెప్పినట్టు ఇది మనకి సముద్ర మట్టాన నుంచి 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పవిత్ర క్షేత్రం అన్నది, ఈ దేవాలయము. సో మన హిందువులకు మరియు బౌద్ధులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని దర్శించుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇది సముద్ర మట్టానికంటే చాలా ఎత్తులో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం స్వెటర్స్, మంకీ క్యాప్స్ ఇక్కడ మనం వీడియోలో చూస్తూ ఉంటే అక్కడ అందరూ కూడా ఎట్లా అయితే తీసుకొని వెళ్ళారో కొంచెం చలికి తగ్గట్టుగా అంటే చలిని ఆపేయగలిగేలాగా అలాంటి క్లోతింగ్ అనేది వేసుకొని వెళ్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా అందుతూ ఉంటాయి అక్కడ. సో అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా అక్కడ వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను. అంటే ముందుగా మీకు తెలిస్తే దాని ప్రకారంగా మీకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకొని వెళ్తారని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది అనమాట స్వామివారి దేవాలయము. ఇట్లా లోపలికి వెళ్ళామంటే మనకి అక్కడ స్వామివారు అనేది కనిపిస్తూ ఉంటారు. సో మన అందరూ చూసి కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఇవాళ వీడియో ఇదేనండి. మనము ఈ వీడియోలో ముక్తినాథ్ దేవాలయం చూసాము, అదేవిధంగా కడంకి నది దాని గురించి అది తెలుసుకున్నాము. అదేవిధంగా మనం 108 జలధారాల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన నేపాల్ సిరీస్లో మీకు ఏ వీడియో నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.